పాటలు ఆటలు అయ్యాయి, కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే మా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇందాక మిమ్మల్ని స్పెషల్ టాలెంట్ తో ఎంటర్టైన్ చేసిన మా ఇమిటేషన్ రాజు ఈసారి ఇంకో స్పెషల్ టాలెంట్ తో మీ ముందుకు వస్తున్నాడు, సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ రాజు. యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ మీ అందరికి తెలుసు. మిస్టర్ యమాని యముని సైతం గడగడలాడించిన జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఇదే డైలాగ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, మిస్టర్ యమ ఏమంటివి మానవ జాతి నీచవా, వైద్యుల వరకు వెంటాడి వేధించి 30 తిప్పులు పెట్టి తన ప్రతి ప్రాణం దక్కించుకున్న సావిత్రి జాతి మానవ జాతి. నేను ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనేలా ఉంటుందండి. అయితే దీన్ని ఫుల్లుగా డ్రింక్ చేసి ఎంఎస్ నారాయణ గారు వచ్చారు. ఆయన అయితే అబ్బా మిస్టర్ యమా ఏమంటి మానవ జాతి నీచమా, వైద్యుల వరకు వెంటాడి వేధించి 30 చెప్పులు పెట్టి తన ప్రతి ప్రాణం దక్కించుకున్న సావిత్రిది ఏ జాతమ్మా మానవ జాతి. అటువంటి జాతి నీచం అంటే కొట్ట బాటలేసి మ్యాటర్ మొదలు పెట్టానంటే దబడి ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. ఇలా ఉంటుందండి. మరి మనో గారు రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. మనో గారు పాట పాడితే ఎలా ఉంటుంది శాంపిల్ చెప్పి తర్వాత ఇదే డైలాగ్ రజనీకాంత్ గారు ఎలా చెప్తారు. మనో గారు అయ్యా దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా మిస్టర్ యమా ఏమంటి మానవ జాతి నీచువా, వైతరణ వరకు వెంటాడి వేధించి 30 తప్పులు పెట్టి తన ప్రతిభను దక్కించుకుని సావిత్రి చేజాతయ్యా మానవ జాతి. తన భక్తు సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా ఉంచిన ప్రాణాలను తమలని ప్రాణమైందు పరలించిన పసివాడు మార్కండేయుడు ఆర్దేం జాతి మానవ జాతి జుజూబి. ఇలా ఉంటుందని మనో గారు పాడితే ప్రియతమారాగాలు సఖి కుశలమాగాలు పుల్లట్టు పంటినంటగానే శవమొచ్చిన జన్మకే జీవముచ్చరా. థ్యాంక్ యూ వెరీ మచ్.